అదేవిధంగా దక్షిణామూర్తి గారికి, మనోహర్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతాప్ గారికి, చక్రవర్తి గారికి, ఇంకా అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ అందరం చూస్తా అంటే కొద్దిగా జలసీగా ఉంది. నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రోజు సూట్ వేసుకుని వెళ్ళేవాడిని. పొద్దున్నే నైట్ 10-10:30 కల్లా పడుకునేవాడిని. 8 గంటలు నిద్రపోయేవాడిని హ్యాపీగా. 8 గంటలు బ్యాడ్మింటన్ ఆడుకునేవాడిని వారానికి. బట్ వచ్చిన లాస్ట్ 2 months నుంచి బ్యాడ్మింటన్ పోయింది, అన్నీ పోయింది, నిద్రలు పోయింది. బట్ ఎందుకు అంటే నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి. పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు. ఆయన గోల్ ఏంటి అంటే ఈ ఒక్కసారి గెలిస్తే చాలు, ఈ ఒక్కసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీని ఏదో ఒకటి చేయొచ్చు అని ఒకే ఒక కారణంతో మిగిలిన వ్యక్తులకి కానీ సమాజానికి కానీ ఎంత నష్టం జరిగినా కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. అంటే మీ పరిస్థితి చూసుకుంటే మరి ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడానికి అదే కారణం. ఏంటంటే పథకాలు కానీ ఇంకోటి కానీ రన్ అవ్వాలి. మీరు ఇవాళ కాక రేపు వరకు ఆగుతారు. మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఇక ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించి ఇవన్నీ అరాచకం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను వీళ్ళు తెలుగుదేశం పార్టీని ఎలా డిస్టర్బ్ చేస్తారని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మెయిన్గా అండగా నిలబడదామని వచ్చాను నేను ఈరోజు రాజకీయాల్లోకి. సో ఆ విషయంలో గుంటూరు నుంచి నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ సెగ్మెంట్లో డెఫినెట్గా మనం గెలవబోతున్నాం. ఈ ఆల్మోస్ట్ 7 out of 7 పార్లమెంట్ గెలుస్తాం. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటి ఎందుకంటే మీరు చాలా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ప్రతి వాడు వచ్చి లంచాలు అడుగుతూ ఉంటాడు, సిస్టమ్ సరిగా ఉండరు, అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు. కాబట్టి యూ డిజర్వ్ మోర్ క్రెడిట్ దాన్ మీ అనేది మాకు యూఎస్లో చాలా సింపుల్గా ఉంటాయి సిస్టమ్స్. మన పని మనం చేసుకుంటా పోతే ఎవ్వరు నేను 25 ఏళ్ళు ఉంటే నన్ను ఎప్పుడో ₹1 కూడా ఎవరు అడిగిన పరిస్థితి లేదు అక్కడ. బట్ ఏదేమైనప్పటికీ మేము ఉన్నంత వరకు మీకు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామని ఒకటి హామీ ఇస్తున్నాను నా తరపు నుంచి. సో ఏ ఇబ్బంది ఉండదు. ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ అవి కానీ ఇవన్నీ ఏంటంటే బాబు గారికి తెలుసు, ఎకో సిస్టమ్ ఒక బ్యాలెన్స్డ్గా లేకపోతే సొసైటీకి జరిగేటువంటి అనర్థాలు. అందులో మేము కూడా దాన్ని ఎట్లా చేయాలనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఫాస్ట్గా మీకు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే నేను డాక్టర్ని కాబట్టి మీరు ఏదైనా చెప్పినా కూడా నాకు అర్థమవుతాయి. అన్ని ఏదో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్గా బగ్స్ని ఎలా ప్రివెంట్ చేయటం, లేదా ఫార్మసీ ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళు హ్యాండ్స్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయటం. అంటే మీకు ఏ విధంగా బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలా, సొసైటీకి నష్టం లేకుండా అయినా అవి కూడా నేను వర్కౌట్ చేస్తాను. ఎట్లా పడితే అట్లా ఇవ్వకుండా ప్రిస్క్రిప్షన్స్ కానీ అవి కానీ, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వటం కానీ ఇది కానీ ఇంకేమన్నా కూడా మీకున్న ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. నేను కూడా ఒక 6 monthsలో మంచి ఆన్లైన్ పోర్టల్ తీసుకొస్తాను దట్ యూ కెన్ రీచ్ అవుట్ త్రూ యువర్ మొబైల్ ఫోన్ అండ్ యూ కెన్ టెల్ మీ ఆల్ యువర్ ఇష్యూస్ అండ్ వీ విల్ ప్రయారిటైజ్ అండ్ అడ్రస్ దిస్ వన్ బై వన్. సో ఆ విధంగా కూడా మీకు నేను ఉపయోగపడతాను అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. అంటే మెడికల్ అనే కాకుండా నాన్ మెడికల్గా ఇప్పుడు మీరు రోడ్స్ చూస్తున్నారు, శానిటైజేషన్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆబ్వియస్గా మనోహర్ గారు అవన్నీ టేక్ కేర్ చేస్తారు లోకల్గా ఉండి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకేమన్నా ఉన్నా కూడా ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గైస్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఇవి కాకుండా ఇంకా నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ క్యాపిటల్ రీజియన్ మొత్తం కూడా అద్భుతంగా డెవలప్ చేయాలనుకుంటా ఉన్నారు. అంటే దానికి నా వంతు సహకారం ఏ విధంగా నేను ఇంటర్నేషనల్గా నాకున్న కనెక్షన్స్ కానీ ఇంకోటి కానీ చూసి ఈ ప్రాంతం ముఖ్యంగా తెనాలి ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఇక్కడికి కూడా ఏమేమి అవసరమో కూడా అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది ప్రాబ్లమాటిక్, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా తీసుకురావాలో చూస్తాం. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అవి కూడా వర్కౌట్ చేస్తాం. కాబట్టి ఐఎమ్ ఏ ఓపెన్ ట్రాన్స్పరెంట్ పర్సన్. సో యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ ఎట్ సమ్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.